సంతోషం ఎలా వస్తుంది? సద్గుణాల వల్లనే వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సద్గుణాలను పెంచుకోవాలి. మనసు అనేక వికారాలకు దుర్గుణాలకు నిలబడి ఉంటుంది. మరి బుద్ధి ఏం చేయాలి? వివేచనతో బుద్ధి హెచ్చరిస్తూనే ఉంటుంది. దుర్గుణం వివేకాన్ని తొక్కిపెట్టేస్తుంది. మన లోపల ఏం జరుగుతుందో మనం గమనించుకోవాలి. కృష్ణ భగవానుడు దుర్యోధనుని, ధర్మరాజుని, సద్గుణ సంపన్నులు ఎంతమంది ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకురమ్మంటాడు, తెలుసుకొచ్చి చెప్పమంటాడు. దుర్యోధనుడు ధర్మరాజుని ఇద్దరు తిరిగి వస్తారు, వెళ్ళి తెలుసుకుని తిరిగి వస్తారు. దుర్యోధనుని అడగగా కొంచెం మంచిగా ఉన్నా అందరూ చెడ్డవారని చెప్తాడు. మరి అలాంటి వాళ్ళకి అలాగే కనిపిస్తారు కదా, కొంచెం మంచి ఉన్నా కూడా అందరూ చెడ్డవారని చెప్పాడు. ధర్మరాజుని అడుగుతాడు, అందరూ సద్గుణ సంపన్నులే, సంతోషంగా జీవిస్తున్నారని ఎంతో శాంతంగా చెప్తాడు. మనం ఎలా చూస్తే అలా కనిపిస్తారు. నిజంగానే ప్రతి ఒక్కరిలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఆ గుణాలను చూడండి. దీర్ఘకాల శత్రునైనా సరే నవ్వుతూ చూడండి, పలకరించండి. అవతల వారిలోనూ మార్పు వస్తుంది. అందరితోనూ ప్రేమగా మెలగాలి. ఇదే జగత్ అనే కుటుంబం మంగళకరంగా ఉంటుంది. ఇలాగే జీవితం శుభప్రదంగా ఉంటుంది. మనం తీసుకోవడంలోనే ఉంది, అన్నీ ఉంటాయి. ఒక గంపలో అన్ని రకాలు ఉన్నట్టు ఈ జగత్తులో అన్నీ ఉంటాయి. మనం ఏది కావాలో అది తీసుకోవాలి. అంతేగాని మనకి ఇది దొరికింది, అది దొరికింది బాగలేదు, ఇలా మనం చెప్తాం అనమాట. మనకు కావాల్సిన దాన్ని మనమే స్వీకరించి లభించిన దాన్ని మనం ఏదైనా చెడు అది జరిగింది అనుకోండి, అది నిలకడగా ఉండదు, మారిపోతుంది. ఎవరైనా మనల్ని అలాగే ఇలా అన్నారని బాధపడకూడదు. వారి నుండి మనం వాటిని స్వీకరించకుండా ఉంటే మన తిరిగి వాళ్ళకే వెళ్తాయి, కొద్ది రోజులకి మారిపోతాయి. అలా మార్పుని దాటుకుంటూ మంచిని ఎంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదే జీవిత సత్యం. మంచిగా ఉండాలంటే ఇదే మార్గం. అన్నిటినీ మనం ఎంచుకోవటం, మనం నడుచుకోవటంలోనే ఉంది. ప్రతిదాన్ని మనమే మార్చుకోవాలి. జగత్తు ఎప్పుడూ ఇలా రెండు అటు ఇటు రెండు విధాలుగా ఉంటుంది, మంచి చెడ్డలతోటే ఉంటుంది. మనం దీన్ని కూడా తీసుకోవాలి. రెండు ఒకటే, మంచి చెడు ఒకటే, రెండు లేవు, మార్పు అంతే. మనం తీసుకోవడంలోనే ఉంది. సరేనా? ఈరోజుకి ఇంత, రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా చూడండి, ఈ మొక్కలు చూడండి, అవి ఏ రోజు సంతోషంగానే ఉంటాయి. వర్షం వచ్చినా ఎండ అయినా రెండు సమానంగానే తీసుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం? అది ఈరోజు ఎండకి బాగా ఎండిపోయి అని అప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్ళతో తడిపి కొంచెం నీరు పడతాం. అలాగే పైన ఉన్న పరమాత్మ మనకు వచ్చిన కష్టాలకి, మనకు వచ్చిన నష్టాలకి మనం చూసి మనం మన పరిస్థితి ఆయన తెలుస్తుంది కాబట్టి మనల్ని ప్రేమని, వర్షాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ మన పైన కురిపిస్తాను. మనల్ని ఊరికనే బాధపడినవాడు. మనకు అన్నీ ఇస్తాను. మనం అడగటంలో ఉంది, మనం ఆయన నుంచి తీసుకోవటంలో ఉంది. అన్నీ మనకి ఏది కావాలో ఆయన ఇస్తాను. రేపు మరొకటి చెప్పుకుందాము.